చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు కుప్పంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అడిషనల్ ఎస్పీ 3, డీఎస్పీలు 5, సీఐలు 7, ఎస్ఐలతో పర్యవేక్షణ చేస్తున్నారు. చైర్మన్ ఎన్నిక లాంఛనంగా జరుగుతుందనే ధీమాతో టీడీపీ ఇప్పటికే సంబరాలకు సన్నద్ధమవుతోంది. అంత ఊర్లో కార్యకర్తలు వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఊరికి డిస్పర్ చేసిన తర్వాతనే మళ్ళీ మేము కావాలనేది రిలీవ్ అయిపోవాలి. 12 గంటలకి 1 గంటకి నిమిషానుసారం బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతారు. దయచేసి మీకు ఇచ్చిన పాయింట్లలో మీరు ఉండండి. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా గుమ్మి కూడితే సాయంత్రం చెప్పండి. ఎవరితో ఘర్షణ పడద్దండి, ఎవరికి లాఠీలతో కొట్టద్దండి. అన్లెస్ ఏదైనా మేము యాక్షన్ తీసుకుంటే తప్ప మీకుగా మీరు వాళ్ళని అబ్యూస్ చేయొద్దండి. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సీఎం కాన్స్టిట్యున్సీ, సీఎం గారి ప్రాతినిధ్యం వహించింది కాబట్టి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరితో మంచిగా మాట్లాడండి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతోంది. వివరాలేంటి? జ్యోతి, కాసేపటి కిందటే ఇరు పార్టీలకు చెందినటువంటి అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్ అంతా కూడా మున్సిపల్ కౌన్సిల్ హాల్ కు చేరుకున్నారు. అయితే దీనికి ముందర తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు 6 మందితో పాటు ఇటీవల చేరిన 4 పాటు మరో 4 అంటే టోటల్ గా 14 మంది కోరంకు అవసరమైనటువంటి కౌన్సిలర్లు టీడీపీకి చేరారు. అయితే మరో 2 అంటే వైస్ చైర్మన్ ఆయన తల్లి 2 కూడా కౌన్సిలర్లు, వీరిద్దరు కూడా వైసీపీ తరఫున ఇప్పటి వరకు సమావేశ మందిరానికి చేరుకోకపోవడంతో వారు ఆబ్సెంట్ అవుతారనేసి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో టీడీపీ తరఫున చైర్మన్ ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. అయితే టీడీపీ నుంచి 3 అభ్యర్థులు చైర్మన్ గా పోటీ పడ్డారు. వీరిలో ముఖ్యంగా జిందాము అలాగే 19వ వార్డుకు చెందినటువంటి చంద్రశేఖర్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. మరోవైపు 5వ వార్డుకు చెందిన సెల్వరాజు, వీరు 3 మధ్య పోటీ నెలకొంది. అయితే టీడీపీ అధిష్టానం వన్నికుల క్షత్రియుడైనటువంటి సెల్వరాజు వైపు మొగ్గడంతో సెల్వరాజు కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, కుప్పం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. అధికారులు ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో కాసేపట్లోనే ఈ ఉత్కంఠతకు తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి, అంటే ఇప్పటికే టీడీపీ సంబరాలు చేసుకుంటున్నట్టు వాటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక ఎటువంటి మార్పులు, ఎటువంటి పరిణామాలకి చోటుకి తావు లేకుండా ఇది లాంఛనంగా మారే అవకాశం ఉందా టీడీపీకి? ఖచ్చితంగా కాసేపట్లో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అయినటువంటి సెల్వరాజు ఎన్నికను అధికారులు స్పష్టంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ముందుగానే తమ వ్యూహాలకు పదును పెట్టి గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రమే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డు నాయకులకు అలాగే పట్టణ ముఖ్య నాయకులకు అందరికి కూడా మున్సిపల్ ఆఫీస్ కి 11 గంటలకంతా పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలి రావాలనేసి చెప్పి నాయకులను ఆదేశించడం జరిగింది. దీంతో తెలుగుదేశం ఎన్నిక ఖాయం అనేదానికి ముందే నిర్ణయం కావడంతో టీడీపీ నాయకులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. కాసేపట్లో వీళ్ళు విజయం తర్వాత సెల్వరాజు ఎన్నిక అయినట్టుగా ప్రకటించిన అనంతరం భారీ ఎత్తున విజయ సంబరాలు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మున్రాజ్.